న్యూస్కి స్వాగతం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలము కొక్కుపాడు గ్రామము పలగాడి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో 115 గిరిజన కుటుంబాలు ఉండగా గిరిజన కాలనీలోని అంగన్వాడీ పాఠశాల ఉండగా పాఠశాలకు చెందిన అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగులను స్థానిక గిరిజనులకు చెందకుండా ఉద్దేశపూర్వకంగా జనరల్ నోటీస్ ద్వారా సంబంధిత ఉద్యోగాలను స్థానికేతరులకు మరియు గిరిజనేతరులకు ఇప్పించి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామంలో అధికంగా జనాభా ఉన్న యానాదులకు కేటాయించకుండా గిరిజనేతరులకు కేటాయించిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లేదన్నారు. యానాదులకు న్యాయం చేసేంత వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట్లూరు జయవర్ధన్, పొట్టూరు సుభాషిణి, బత్తల లక్ష్మణ్, శేఖర్, ఇండ్ల రవి, మల్లికార్జున్, ఏకుల సుబ్రహ్మణ్యం గిరిజనులు పాల్గొన్నారు. వేళ నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కిపాడు పంచాయతీ పనగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీకి సంబంధించినటువంటి గతంలో గిరిజనులు అంటే ఎస్టీ యానాది కమ్యూనిటీకి చెందినటువంటి వారు అక్కడ ఆ అంగన్వాడీ హై స్కూల్లో టీచర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. అయితే దాని ద్వారా అంగన్వాడీ ఆయమ్మ పోస్ట్ కూడా అక్కడ ఖాళీ అవ్వడం జరిగింది. సాధారణంగా ఈ అంగన్వాడీ పోస్టులు ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. దట్టు అక్కడ ఎక్కువ గిరిజన యానాది కమ్యూనిటీకి చెందిన పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ సెంటర్లో ఉండడం జరుగుతుంది. ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఆ స్థానం కేటాయించకుండా రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు దూరంగా దాదాపు ఒక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఇతరులకి గిరిజనులకు కాకుండా వేరే వాళ్ళకి కేటాయించడం చాలా దుర్మార్గమైన చర్య. మేము వాళ్ళకి కేటాయించిన దాంట్లో మేము వ్యతిరేకించట్లేదు. అందరికీ ఉపాధి అవకాశాలు ఉండాలి, అందరికీ అవకాశాలు వచ్చినప్పుడు అందరూ ఉపయోగించుకోవాలి. అయితే అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, గిరిజన పిల్లల అంగన్వాడీ సెంటర్లో ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో ఇక్కడ అర్హత కలిగినటువంటి వాళ్ళు అంగన్వాడీ పోస్టుకి అర్హత కలిగినటువంటి సుభాషిని కానీ మేము సుభాషినికే ఇవ్వమని కూడా వాళ్ళు అడగటం లే. పాపం ఎవరికైనా మా గిరిజనులకి ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి అర్హత కలిగినటువంటి కోట్లూరు సుభాషినికి ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం అన్యాయం అని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ సమస్యని గతంలో కలెక్టర్ గారికి వారు తిరగని ప్రదేశం లేదు. ఎస్టీ కమిషన్ దగ్గర నుంచి అందరికీ కూడా గత 3 నెలలు 4 నెలలుగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలెక్టర్ గారు స్పందించి సుభాషిని గారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కోట్లూరు సుభాషిని. మాది కోట మండలం కొక్కుపాడు పంచాయతీలోని పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. మేము అక్కడ అంగన్వాడీ స్కూల్ అని ఉంది. అంగన్వాడీ స్కూల్లో ఆయమ్మ పోస్టు నోటిఫికేషన్ వదిలేరు, మేము వేసుకున్నాము. అయితే దాన్ని జనరల్ అంటే అన్ని కులాలు కలుస్తున్నాయి అన్నట్టుగా వదిలేశారు. అయినా కూడా మేము తగ్గకుండా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వేసాము, అప్లికేషన్ వేసుకున్నాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము. అలా కూడా జరగకుండా వేరే వాళ్ళకి అవకాశం అనేది ఇచ్చారు. మేము గత 6 నెలలుగా తిరుగుతూనే ఉన్నాం. మేము మండల స్థాయి కాడి నుంచి జిల్లా స్థాయికి ఇచ్చాము అర్జీలు. జిల్లా స్థాయి కాడి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా మేము మాకు జరిగిన అన్యాయం కూడా చెప్పాము. అర్జీల ద్వారా కూడా విన్నపించుకున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. ఇకనైనా కూడా అందరూ మాకు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. లేని పక్షంలో మాకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అందరికీ చెప్పుకుంటున్నాం. జై భీమ్. నా పేరు ఇండ్ల రవి, యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిని. అదేవిధంగా గిరిజన సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకుడిగా పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కిపాడు గిరిజన కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో ఆయా పోస్టును కానీ టీచర్ పోస్టును కానీ స్థానికంగా ఉన్నటువంటి అదేవిధంగా జనాభా దామాషా ప్రకారంగా
అధికంగా గిరిజనులు ఉన్నటువంటి ఆ ఏరియాలో గిరిజన యానాది అభ్యర్థులకు కాకుండా, అర్హత కలిగినటువంటి యానాదులకు కాకుండా గిరిజనేతరులకు ఈ యొక్క ఆయా పోస్టును, టీచర్ పోస్టును కట్టబెట్టడం గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం మీద పలుమార్లు జిల్లా అధికారులకు, సంబంధిత ICDS అధికారులకు విన్నవించుకున్నా కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంతవరకు న్యాయం జరగని కారణంగా ఈ రోజున గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నాము. మేము కోరేది ఒకటే, ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులను జనాభా తామాషా ప్రకారంగా గిరిజన యానాది అభ్యర్థులకు, అది కూడా అర్హత కలిగినటువంటి గిరిజన యానాది అభ్యర్థులకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా కానీ ఈ యొక్క గిరిజన యానాది అభ్యర్థులకు ఈ యొక్క పోస్టులను కేటాయించకుండా గిరిజనేతరులకే ఇస్తామని చెప్తే మాత్రం మేము తీవ్రంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ, అట్లాగే ICDS అధికారులను కూడా మేము బాధ్యులు చేస్తూ మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి మా యొక్క గిరిజన బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు, మా యొక్క గిరిజన యానాది హక్కులు మేము పరిరక్షించుకునేందుకు ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్లు. నా పేరు బత్తిన లక్ష్మణ్ శేఖరు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏదైతే కోట మండలం కొక్కిపాడు పంచాయతీ పలుగోటి నరసింహారెడ్డి కాలనీలో జరిగినటువంటి దాష్టికం, దాదాపు 6 నెలల నుంచి ఆ బిడ్డ పాపం సుభాష్ని, పోట్లూరు సుభాష్ని తిరగని అధికారులు లేరు, కలవని అధికారులు లేరు. మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా 1 నెల కష్టపడ్డాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ICDS PD గారికి ఉత్తర్వులు జారీ చేశారు. లాస్ట్ ఎన్నిక మీరు ఎలా చేశారు, ఏ ప్రాతిపదికన చేశారు, దాన్ని నిగ్గు తేల్చమనిస్తే, అలాగనే నేషనల్ ST కమిషన్ వారు కూడా ఒక లెటర్ ఇష్యూ చేశారు ICDS PD గారికి, దాన్ని నిగ్గు తేల్చమని. ఏమని, ఏదైతే పొలుగోడు నరసింహారెడ్డి కాలనీలో 132 కుటుంబాలు గిరిజనులు ఉంటే కేవలం 4-5 కుటుంబాలు ఉన్నటువంటి ఇతరులకు వీరు ఎలా ICDS అంగన్వాడీ పోస్టులు కేటాయించారో నిగ్గు తేల్చమని చెప్పిస్తే, దున్నపోతుపై వర్షం కురిసినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎవరికి తెలియదా? నేషనల్ ST కమిషన్ అంటే కూడా మీకు భయం లేదా? జిల్లా కలెక్టర్ అంటే కూడా మీకు భయం లేదా? ఎన్నిసార్లు ఆ బిడ్డను తిప్పుతారు? ఎన్నిసార్లు ఆ బిడ్డ తిరగాల? ఎన్నిసార్లు తిరగాలి? ఓ పక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ చెప్తా ఉంది, ఎక్కడైతే మేజర్ పాపులేషన్ ఉందో వాళ్ళు SCs కావచ్చు, STs కావచ్చు, BCs కావచ్చు, వాళ్ళకి కేటాయించాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగం. ఓ పక్క పంచాయతీరాజ్ యాక్ట్ చెప్తా ఉంది, ఆ పంచాయతీ పరిధిలో ఎవరు మేజర్ పాపులేషన్ ఉంటారో వాట్ ఎవర్ ఇట్ మే బి SCs ఆర్ OCs ఆర్ BCs ఆర్ SCs, మరి అవన్నీ తుంగలో దొక్కి చేస్తా ఉంటే ఒక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే ప్రభావంతో వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో మా బిడ్డలకు అన్యాయం చేస్తారా? ఇప్పుడిప్పుడే మా అనాథులు గిరిజనులు చదువు బాట పెట్టారు. మాకుండేటువంటి 6% రిజర్వేషన్లో కూడా 1-6 ఉద్యోగాలను అటెంప్ట్ చేస్తాం. ఆ ఉద్యోగాల పట్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే ఈ ప్రభుత్వానికి భూగాలం దాపురిచ్చింది. చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అన్ని ఇష్యూలు చూస్తున్నాం. ఇగో పెన్నా డ్యామ్, కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి తిరుగుతున్న పెన్నా డ్యామ్ని గిరిజన మత్స్యకారం సొసైటీ చేయమని. ఇగో వరికుంటపాడు ఇష్యూ, వాళ్ళని తన్ని చంపుతుంటే పోలీసులు అక్కడ వాళ్ళకి రక్షణ లేదు. 1 కాదు 2 కాదు, దాదాపు నాకు తెలిసి నా సంబంధించి 16-17 కేసులు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వానికి తిక్కబట్టిందా లేకుంటే చంద్రబాబుకి తిక్కబట్టిందా మాకైతే అర్థం కావటంలే. ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావటంలే. మరి మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టబోతే మాత్రం కేసు FIR చేయడానికి కూడా దిక్కులేదు. వీడియోస్ పెట్టాము, క్లిప్పింగ్లు పెట్టాము, అన్నీ పెట్టాం. FIR చేయడానికి దిక్కులేదు పోలీసులకి. మరి అమ్మాయిల పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అర్థం కావట్లా. ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి ఆ బిడ్డకు న్యాయం చేయాలి. మేమేం అడుగుతున్నాం, మాకున్న చట్టాల హక్కులు మాకు ఇమ్మంటున్నాం, కొత్తగా మేము ఇవ్వమని చెప్పట్లే. మాకున్న డాక్టర్ BR అంబేద్కర్ గారు మాకు కేటాయించేటువంటి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కుల్ని మాకు ఇవ్వమని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడైనా గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఆ అమ్మాయికి, మేము అడుగుతున్నాం, అమ్మాయికే కాదు మా రిజర్వేషన్ పోస్ట్ ST ఇస్తుంది, ఎవరికైనా కేటాయించండి అని అడుగుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని గిరిజన సంఘాల ఐక్యవేత్త తరఫున ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.